కార్తీక పురాణంలోని 14వ అధ్యాయం వృషోత్సర్గం. ఆబోతును అచ్చుపోసి వదలటం అన్నమాట. కార్తీక మాస వ్రత మహత్యాన్ని అత్యంత శ్రద్ధగా వింటున్న జనక మహారాజుకు మరిన్ని విశేషాలు చెప్పాలని వశిష్ఠ మహర్షి భావించాడు. కార్తీక మాసంలో ఇంకా ఏ పూజలు చేయాలో, నియమాలు ఆచరించాలో చెబుతున్నాడు. మహారాజా, కార్తీక మాసం నెల రోజుల పాటు శాస్త్రం చెప్పిన విధంగా ఆచారాలు, వ్రత నియమాలు పాటించలేని వారు కనీసం కార్తీక పూర్ణిమ రోజున అయినా సరే వృషోత్సర్గం చేసినట్లయితే వారికి అనంతమైన పుణ్యం కలిగి జన్మ జన్మల్లో చేసిన పాపం కూడా నశిస్తుంది. కోడెదూడను అచ్చుపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలటాన్నే వృషోత్సర్గం అంటారు. ఇతర నోములు, వ్రతాలు, పూజలు అందించలేని పుణ్యాన్ని ఇది అందిస్తుంది. కార్తీక పూర్ణిమ రోజున పితృదేవతలకు ప్రీతి కలగాలనే సంకల్పంతో దీన్ని ఆచరించాలి. వృషోత్సర్గం చేయటం పితృదేవతలకు 1,000,000 సార్లు శ్రాద్ధకర్మ నిర్వహించిన ఫలితం దక్కుతుంది. 1,000,000 యాగాలు చేసిన పుణ్యం కలుగుతుంది. పితృదేవతలు తమ వంశంలో ఎవరు వృక్షోత్సర్గం చేస్తారో అని ఎదురు చూస్తూ ఉంటారు. ధనవంతులైనప్పటికీ ఎవరైతే పుణ్యకార్యాలు చెయ్యరో, దాన ధర్మాలు చెయ్యరో, చివరకు కనీసం ఆబోతుకు అచ్చువేసి వదలరో అటువంటి వ్యక్తులు రౌరవం మొదలైన నరకాల్లోకి శిక్షను అనుభవిస్తారు. వారితో పాటు వారి బంధువులు కూడా నరకలోకానికి వెళ్తారు. ఇది నిశ్చయం. కాబట్టి శక్తిని బట్టి ఎవరికి వారు కార్తీక పూర్ణిమ రోజున దాన ధర్మాలు చేయాలి. విధి విధానంగా వృషోత్సర్గం చేసిన తర్వాత సాయంత్రపు వేళ ఆలయానికి వెళ్ళి శివుడు లేదా విష్ణుమూర్తిని దర్శించుకొని పూజలు చేయాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేసి మర్నాడు శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టి తర్వాత తాను భుజించాలి. కార్తీక మాసంలో చేయాల్సిన దానాలు. ఈ మాసంలో చేయాల్సిన దానాల్లో ముఖ్యమైనవి పండ్ల దానం, సాలగ్రామ దానం, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో పాటు ఉసిరికాయ దానం చేయాలి. వీటితో ఉసిరికాయలు దానం చేస్తే సర్వభౌముడు అయ్యే అర్హత వస్తుంది. పండ్ల దానం చేసేవారికి పితృ రుణం నుంచి విముక్తి కలుగుతుంది. కార్తీక పూర్ణిమ రోజున చేసే దీపదానం వల్ల మనస్సుతో, మాటతో, చేతలతో, వీటిని త్రికరణాలు అంటారు, చేసిన పాపాలన్నీ నశిస్తాయి. పూర్ణిమ రోజు శివలింగ దానం కూడా అత్యంత పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ప్రస్తుత జన్మలో అనేక భోగాలు అనుభవించి తర్వాతి జన్మలో చక్రవర్తి అవుతాడు. నెల రోజుల్లో బీదలకు అన్నదానం చేయటం కూడా చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. యువతులకు, సన్యాసులకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. కార్తీక మాసంలో చెయ్యకూడని అంశాలు కూడా ఉన్నాయి. కార్తీక మాసంలో చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. మిగిలిన రోజుల్లో ఈ పనులు చేయవచ్చని అర్థం కాదు. అత్యంత పవిత్రంగా, దీక్షగా చేసే కార్తీక మాస వ్రతాన్ని ఆచరించే సమయంలో ఈ సూచనలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో పరాన్నం అంటే భోజనం కోసం ఇతరుల మీద ఆధారపడటం. పరాన్నం తినకూడదు. ఎంగిలి ముట్టుకోకూడదు. ఎంగిలి తినకూడదు. శ్రాద్ధం భోజనం చేయకూడదు. తిలదానం తీసుకోకూడదు. ఉల్లిపాయలు తినకూడదు. శివార్చన, సంధ్యావందనం చేయని వారు వండే వంటలు తినకూడదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో, గ్రహణాలు వచ్చిన రోజుల్లో భోజనం చెయ్యకూడదు. కార్తీక మాసం నెల రోజులు రాత్రిపూట భోజనం చెయ్యకూడదు. వితంతువు వండిన ఆహారం తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ 2 రోజులు తప్పనిసరిగా జాగరణ ఉండాలి. ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ నెల రోజుల్లో వంటికి నూనె రాసుకోకూడదు. పురాణాలను విమర్శించకూడదు. కార్తీక మాసంలో వేడి నీళ్లతో స్నానం చేసేవారు కళ్ళు తాగిన దోషం పొందుతారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా కార్తీక మాసంలో వంటికి నూనె రాసుకోకుండా వేడి నీళ్లతో స్నానం చేయవచ్చు. స్నానంలో నది స్నానం ఉత్తమం. దగ్గరలో ఉన్న నది లేక ఈ కింది శ్లోకాన్ని పఠిస్తూ గంగా స్నానం చేయాలి. అదేమిటనగా, గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ చెరువు గాని, కాలువ గాని, నుయ్యి వద్ద గాని సంకల్పం చెప్పుకొని స్నానం చేయవచ్చు. నది తనకు దగ్గరలో ఉన్నప్పటికీ నది స్నానం చేయని వారు జన్మ జన్మల పాటు నరకంలో ఉండి అక్కడ శిక్షలు అనుభవిస్తారు. ఈ నెల రోజులు పగటి వేళ నిద్రపోకూడదు. ఉదయం వేళ శాస్త్రం విధిగా స్నానం చేసి పూజలు నిర్వహించుకోవాలి. సాయంత్రం వేళే
సాయంత్రం వేళ తిరిగి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని దేవాలయానికి వెళ్ళి భగవంతుడిని దర్శించుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్న పరమేశ్వరుడి చిత్రపటం లేదా విగ్రహానికి పూజలు చేయాలి. ఈ నెల రోజులు శివ సన్నిధి దీపారాధన చేయాలి. ఇలా చేసిన వ్యక్తి ధన్యజీవుడు అవుతాడు. కార్తీక బహుళ చతుర్దశి రోజున పితృదేవతలకు ప్రీతి కలిగేలా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణులకు భోజనం పెట్టిన వారు 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం, 1000 వాజపేయి యాగాలు చేసిన ఫలితం పొందుతారు. చతుర్దశి రోజున ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు కైలాసానికి క్షేత్రాధిపతి అయ్యే పుణ్యాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని చేసిన వారు తమ పాపాల నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు. అవకాశం వ్రతం చేయగలిగి శక్తి సామర్థ్యాలు ఉన్నా కార్తీక వ్రతం చేయని వారు అనేక సార్లు నీచ జన్మల్లో పుడతారు. శాస్త్రవిధిగా ఈ వ్రతం ఆచరించిన వారికి పూర్వం 15 జన్మల విషయాలు జ్ఞాపకం వస్తాయి. వ్రతం చేసిన పురాణం విన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని 14వ అధ్యాయం సమాప్తం. జై శ్రీ కార్తీక దామోదర భగవానికి జై.